హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను వచ్చేసి ఇవాళ ఎగ్స్ పఫ్ చేస్తున్నా ఫ్రెండ్స్. తయారు చేసే విధానం చూపిస్తా, మీరు కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్. నేనైతే 6 ఎగ్స్ తీసుకున్నానండి ఎగ్ పఫ్స్కి తయారు చేయడానికి. నేనైతే అండ్ ఆయిల్ పోసుకున్నానండి. ఈ కప్పుతోని 2 కప్పుల మైదా పూరి పిండి అయితే తీసుకున్నా. అండ్ ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. మరి మెత్తగా అయితే బాగుండదండి పిండి. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి పిండి మీద. ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎగ్ పఫ్స్కి సన్నగా నేనైతే 4 తీసుకున్నా. ఇవైతే వేరే దానికి చేస్తున్నా. 4 ఉల్లిగడ్డలు కోసుకుంటున్నా నేను. ఇదైతే క్యారెట్ ఫ్రై కండి, ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి ఏమో ఎగ్ పఫ్కి ఉల్లిగడ్డ ఫ్రై చేసుకుంటున్నా. ఆయిల్ వేస్తే ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నా. కొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుంటున్నా. ఆనియన్స్ అట్లనే పచ్చిమిర్చి. నేను 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నా రౌండ్గా. లేట్గా లేస్తున్నా, వెరైటీగా జరిగిపోతున్నాయి ఇంట్లో. సాల్ట్ వేసుకుంటున్నా కొంచెము. మరి ఎక్కువైతే బాగుండదు కదండి, దీనికి సరిపోయినంత వేసుకుంటున్నా సాల్ట్. కొత్తిమీర అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఇది సాఫ్ట్గా అయిపోయింది, పక్కకి పెట్టేసుకున్నాము. పొయ్యి అయితే ఆఫ్ చేస్తుంది, పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఎగ్స్ ఒలుసుకుందాము. పిల్లలకైతే క్యారెట్ ఫ్రై చేస్తున్నా. అయిపోయిందండి ఆల్మోస్ట్. దొడ్డుగా కోసిండ్రు కదా, కొంచెం ఫ్రై కానీ టైం పడుతుంది. ఓకే అండి, ఇదైతే ఒక దాంట్లో తీసేసుకుందాం. పిల్లలకు బాక్స్ కట్టిన తర్వాత మళ్ళీ వేరే. నేనైతే ఎగ్ పఫ్కి 6 ఎగ్స్ తీసుకున్నా కదా, ఇవైతే కట్ చేసి పెట్టుకుంటున్నా. అన్నీ కట్ చేసుకున్నా ఫ్రెండ్స్. అన్నీ అయితే ఇట్లా మొత్తం కట్ చేసి పెట్టుకున్నా. దాంట్లోకి మసాలా కూడా ఫ్రై చేసేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే చపాతీలాగా చేసుకుందామని. ఇప్పుడైతే నేను ఒక 4 స్పూన్ల ఆయిల్లో పిండి అయితే కలుపుకుంటున్నా. ఒక 3 స్పూన్స్ అయితే వేసుకున్నా. ఇంకా ఈ టైప్ వచ్చేటట్టు కలుపుకోవాలి. 4 స్పూన్ల ఆయిల్లో 3 స్పూన్ అదే పిండి వేసుకున్నాం, పూరి పిండి. ఇంకా పిండి అయితే కలుపుకున్నా కదా ఫ్రెండ్, ఇట్లా సాఫ్ట్గా కావాలి. ఈ విధంగా ఉండాలి పిండి. సైజు ముద్దలు తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవైతే చేసుకుందాము. పిండి పక్కకైతే పెట్టేసుకుంటున్నాం, ఎందుకంటే పిల్లలకు టైం లేదు, స్కూల్ టైం అయింది.
ఓ పక్క ఆయిల్ కూడా పెట్టేసుకుంటున్నా. సిమ్లో పెట్టుకుంటే అదే వేడవుతుంది. ఇప్పుడైతే 4 చపాతీలు చేసుకున్నా సన్నగా. దీనిపైన ఇందాక నూనెలో కలిపినాం కదా పిండి, అదైతే అప్లై చేసుకుందాం. నా దగ్గర అయితే బ్రష్ లేదు, నేను స్పూన్తోనే అప్లై చేస్తాను. ఇప్పుడైతే ఇట్లా లేయర్ వచ్చేసింది. దీంట్లో మనము అది స్టఫింగ్ చేసుకుందాం. అట్లా ఎందుకంటే ఇట్లా లేయర్ కనిపించాలి. లేయర్ కనిపిస్తున్నాయి కదండి మీకు, ఇదిగో లేయర్ కనిపిస్తున్నాయి లేదా చూపిస్తున్నాను. ఇలా లేయర్ రావాలి. నేను 4 లేయర్స్ వేసుకున్నా కదా. ఇప్పుడైతే దీంట్లో మసాలా స్టఫ్ చేసుకుందాం. మసాలా అయితే సబ్ చేసుకున్నా కదా. ఆయిల్ కూడా పెట్టేసుకున్నా. ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదండి, ఎగ్స్ ఇలా పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు దీన్ని ఇలా అనుకోవాలి. ఇదైతే ఇలా అనుకుంటున్నాను, ఎందుకంటే నూనెలో ఫ్రై చేసుకుంటా కదా, లోపలికి మసాలా అంతా బయటకు రావాల్సిన అవకాశం ఉంది కాబట్టి ఇట్లా వేసేసుకున్నాం. సేమ్ ఇది కూడా అలానే వేసుకోవాలి. సేమ్ ఇది కూడా ఇలానే స్టఫ్ చేసుకోవాలండి. ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ. ఇలా వేసుకోవాలి. మళ్ళీ సైడ్ కూడా కొంచెం ఇలా వేసుకోవాలండి, ఎందుకంటే పిండి బయటకు వచ్చే అవకాశం ఉంది కదా లోపలికి మసాలా. అందుకే నేనైతే ఇట్లా చేసుకుంటున్నా. సేమ్ ఇది కూడా ఇంతే. నేనైతే ఇట్లా ఇలా తయారు చేసుకుంటాను. ఒక 4 ఆయిల్ కూడా పెట్టుకున్నా, లైట్గా హీట్ అవుతుంది. ఇప్పుడు ఇవైతే వేసేసుకుందాం దాంట్లో. ఫ్రై అయితే చూడాలి కదండి మీరు. ఒక్కొక్కటి అయితే వేసుకుంటున్నా.
సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి. ఇట్లా బ్రౌన్ కలర్గా రావాలండి, గోల్డ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. మళ్ళీ టర్న్ చేసుకుందాం. నిదానంగా కాల్చుకోవాలండి. ఓకే అండి, అయిపోయినాయి. ఇవైతే తీసేసుకుంటున్నా. ఎగ్ పప్స్ రెడీ. ఓకే అండి, ఇవైతే అయిపోయినాయి, తీసేసిన. సర్వింగ్ బౌల్స్ అయితే తీసేసుకుందాం. చాలా వేడిగా ఉన్నాయి. ఎగ్స్ పప్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇవైతే తీసేసిన, సర్వింగ్ బౌల్లో తీసుకున్నా. ఇవి ఎట్లా ఉన్నాయో మా వారు టేస్ట్ చేసి చెప్తాడు చేస్తే. ఓకేనా, టేస్ట్ ఎట్లున్నాయి? ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్